ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన బాబా భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఇచ్చే సందేశం ఏంటి అనంటే, బిడ్డ రేపే నీ సమస్య అనేది తీరుతుంది తల్లి. ఏ సమస్యతో అయితే కనుక నువ్వు సతమతం అవుతూ ఉన్నావో, ఏ సమస్య అయితే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉందో, అలాంటి ఒక సమస్య నుంచి రేపే నీకు పరిష్కారం అనేది దొరకబోతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి ఆలోచనలు కూడా నీ మనసులో అనేది పెట్టుకోకు తల్లి. అంటే ఎలాంటి ఒక భయాన్ని కూడా నీ మనసులోకి రానివ్వకు. నన్ను నమ్ముకున్న నీకు ఏమాత్రమూ కూడా అన్యాయం అనేది జరగనివ్వను తల్లి అని చెప్పి ఈరోజు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఒక మంచి ఓదార్పండి ఇది. ఏం చెప్పబోతున్నారు బాబా అనేది తెలుసుకుందాం. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా అండి, మన సమస్యల్లో ఉన్నప్పుడు ఈ సమస్య ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా అదే సమయంలో బాబా దగ్గర నుంచి రేపే ఈ సమస్య తీరుతుంది తల్లి అని చెప్పి బాబా తెలియచేశారు అని అంటే నిజంగా మనకి చాలా ఓదార్పుగా ఉంటుందండి. ఆయన ఇచ్చిన మాటలకి అంత నమ్మకం ఉంటుంది మనకి. అలాగే ఏదైనా ఒక సమస్య అనేది మన దాకా వచ్చినప్పుడు అది తీరకపోతే ఎంత బాధపడతామో, ఎంత తల్లడిల్లిపోతామో మనకే తెలుసు. ఆ సమస్య ఏదైనా కావచ్చండి. మన ఇంట్లో వాళ్ళ వల్ల కానివ్వండి, పిల్లల వల్ల కానివ్వండి, బయట వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, డబ్బు పరంగా కానివ్వండి, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకైనా సరే రేపే నీ సమస్య అనేది తీరుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు అని అంటే ఇది అక్షరాల నిజమండి. ఎందువల్లనంటే ఎంతోమంది బాబా భక్తులకి బాబా అద్భుతాన్ని చూపించారు. అలాగే ఒక భక్తురాలికి బాబా చూపించిన ఒక అద్భుతం గురించి మీకు తెలియజేస్తానండి. నిజంగా అండి, సమస్యలు అనేవి అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. ఒక సమస్య తీరిన తర్వాత కొన్ని రోజులు హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మళ్ళీ తర్వాత ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది కూడా మనం ఇక్కడ గమనించాలండి. సమస్య వచ్చినప్పుడల్లా అది తీరిపోవాలని మాత్రమే మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఏదైనా ఇంట్లో ఒక గొడవలు వస్తున్నాయి, ఒక హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు వస్తున్నాయి. ఆ గొడవల వల్ల మనకి ఆ సమస్య తీరింది అని అంటే దాని తర్వాత ఆ సమస్య అనేది మళ్ళీ రాకుండా చూసుకోవడం కోసమే మనకి ఇలాంటి సమస్యలు అనేవి బాబా ఇస్తున్నారంటే ఒక ఎగ్జామ్ అండి, ఒక పరీక్ష లాగా అనమాట. మనం ఒకసారి ఫెయిల్ అయితే మనకి ఎంత బాధగా ఉంటుంది. అలాంటి ఒక ఫెయిల్యూర్ అనేది మళ్ళీ కూడా రాకూడదు అనడం కోసమే మన ఎగ్జామ్కి బాగా చదువుకొని వెళుతూ ఉంటాం. అలాగే గొడవలు అనేవి వస్తున్నాయి అని అంటే అది సరి చేసుకున్న తర్వాత బాబా ఆ సమస్యకి తగిన పరిష్కారాన్ని చూపించారు అని అంటే మళ్ళీ ఆ గొడవల్లోకి మళ్ళీ వెళ్ళకూడదు. మళ్ళీ అదే మాటలు మనం మాట్లాడుకోకూడదు. గొడవలు అవ్వడానికి కారణంగా మనం మిగలకూడదు. అలాగే ఈ భక్తురాల విషయంలో ఏమైంది అని అంటే అండి, నిజంగా ఆ హస్బెండ్ వైఫ్కి మధ్య చాలా గొడవలండి. గొడవలు వచ్చినప్పుడల్లా కూడా బాబా దగ్గర చెబుతూ అయ్యో మా ఆయన ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేదండి. ఆయన కొంచెం డ్రింక్స్ చేస్తూ ఉంటారని, ఆ పిల్లలు చెప్పిన మాట వినటం లేదని బాబాతో చెప్తూ ఉండేవారనమాట. అలాగే ఎన్నోసార్లు గొడవలు వచ్చాయండి. గొడవలు వచ్చినప్పుడల్లా కూడా బాబా దగ్గర చెబుతూ ఉన్నారు, బాబా కూడా పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ ఒకసారి ఏమైంది అని అంటే బాబా ఆలకించలేదండి. ఎందువల్లనంటే అందుకు చాలా సమయం అనేది పట్టింది. ఎందువల్ల అంటే ఎన్నో రకాలుగా సమస్యలు వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ అదే సమస్యలు వస్తూ అలాంటి వాటికి కారణం అవుతూ ఉంటే ఆ సమస్యల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, ఏం నేర్చుకున్నాం మనం, అందుకు అర్థమే లేదు కదా. అలాగే ఇప్పుడు వచ్చిన సమస్య గురించి తనకి కొంత కఠినమైన సమస్య అనేది వచ్చినప్పుడు దానికి సమయం అనేది తీసుకున్నప్పుడు ఆ సమయం ద్వారా అయినా సరే తను నేర్చుకోగలుగుతుంది. ఎందువల్ల ఇంత సమయం అనేది పడుతుంది అని ఆవిడ తెలుసుకోవడం కోసం సమయం అనేది తీసుకున్నారండి బాబా. తీసుకున్నప్పుడు ఏమైంది అని అంటే తనకు అర్థమైందండి. ఒకసారి కూర్చొని ఆలోచించిందనమాట. ఇన్నిసార్లు గొడవలు వచ్చినా కూడా బాబా మా ఇద్దరికి మధ్య ఉన్న గొడవల్ని పరిష్కరిస్తూనే ఉన్నారు. కానీ నేను మళ్ళీ కూడా అలాంటి గొడవల్లోనే మళ్ళీ మనం దిగుతున్నామే. ఆ సమస్య తీరకపోయేసరికి బాబాని నిందిస్తూ ఉన్నామే కానీ మన తప్పు ఏంటో మనం తెలుసుకోవడం లేదే. ఇలా చేయకూడదు, చాలా తప్పు కదా ఇది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తనంతట తనే వెళ్ళి మాట్లాడడం అనేది జరిగిందండి. ఎప్పుడు కూడా హస్బెండ్ వచ్చి మాట్లాడాలని కొంత ఈగోతో, అంటే వాళ్ళు కొంచెం బతిమలాడినట్టుగాను, అరే లేదులేమ్మా ఇదేదో జరిగిపోయింది అని చెప్పేసి ఒకవేళ చేయెత్తి కొట్టడానికి వచ్చినా కూడా హస్బెండ్
మళ్ళీ వచ్చి బతిలాడినా కొంత భారం అనేది తగ్గుతుంది, బాధ అనేది తగ్గుతుంది. భార్య అన్న తర్వాత మనం ఎదురు చూస్తాం. కానీ అలాగే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నప్పుడు అలా జరగకుండా ఉండడానికి మనమేం ప్రయత్నం చేస్తున్నాం, మనమేం చర్యలు తీసుకుంటున్నాం అనేది కూడా బాబా ఆలోచిస్తారండి. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకొని మరికొంతమందికి మనం దారి చూపించాలన్నమాట. ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలి అని. అప్పుడు ఆ భార్యకి అర్థమైందండి, నిజమే కదా. ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక ఆంటీ వచ్చారంటండి. ఆవిడ చెప్తున్నారనమాట, మా ఆయన ఇట్లా చేసేవారమ్మా, కానీ మళ్ళీ మళ్ళీ అదే గొడవలు చేయటం వల్ల అర్థం లేదు కదా అని చెప్పి ఆవిడ మాట్లాడే మాటలను బట్టి ఆవిడకి అర్థమైందండి. అవును కదా, నిజమే, మళ్ళీ కూడా నేను ఇలాగే చేస్తున్నానే, ఎందుకని కదా సమస్యలు అనేవి ఇప్పుడు కొంచెం మనకి సమయం తీసుకున్నా కూడా తగ్గటం లేదు అని అంటే బాబా మనకి అర్థమయ్యేలాగా చెప్పాలని. ఒక్కొక్కసారి బాబా చెప్పే విషయాలు మనకు అర్థం కాదండి, అది ప్రాక్టికల్గా ఎలా చెబితే అర్థమవుతుందో అందుకోసమే తగిన తీసుకోవాల్సిన సమయం ఇది. అందువల్ల ఆ సమయం తీసుకోవడం వల్ల ఆ ఆంటీ వచ్చి చెప్పడం వల్ల ఆవిడకి అర్థమైందండి. అప్పుడు తన భార్య భర్త దగ్గరికి వెళ్ళి చెప్పిందనమాట, ఏమండి ఇన్ని రోజుల నుంచి ఏ గొడవలు వచ్చాయి, ఇంతవరకు కూడా మన పిల్లలు కూడా పెద్ద వాళ్ళు అవుతున్నారు, వాళ్ళని మనం గమనించాలి, మనం ఇలా గొడవ పడ్డం అనేది ఏమీ బాగోలేదు, ఈసారి నుంచి ఇలాంటి గొడవలు రాకుండా చూసుకుందామండి అని చెప్పేసి తను చెప్పిన తర్వాత తన హస్బెండ్ కూడా అర్థం చేసుకొని, అవును కదా, ఎందుకు చీటీ మాటికి ఇలా గొడవలు పడడం బాగోలేదు కదా అని ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి, ఒకవేళ మాట పెరుగుతున్నప్పుడు ఎవరైనా సరే ఒకళ్ళు తగ్గడం అనేది మంచిగా ఉంటుంది, ఇలా తగ్గడం వల్ల గొడవలు అనేది తగ్గిపోతాయి, పెద్ద బాబు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారండి ఇద్దరు. ఇంకా ఆ తర్వాత నుంచి కూడా అందువల్ల అండి ఒక్కొక్క సమస్య కూడా మనకు వచ్చినప్పుడల్లా మనకి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకొని అందులోంచి ఎంతవరకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనేది తెలుసుకోగలిగితే కనుక నిజంగా మళ్ళీ గొడవలు అనేది రావండి. అందువల్ల బాబా చెప్పినట్టుగానే కల్లో కనిపించి ఎప్పుడైతే తను అర్థం వెంటనే బాబా తన సమస్య, రేపే నీ సమస్య తీరుతుంది తల్లి అని చెప్పి బాబా తనని ఓదార్చినట్టుగా తనకి కళ్ళలో కనిపించి చెప్పడం అనేది జరిగిందండి. ఇది అవునా కాదా అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.